ఎందుకంటున్నానంటే మీడియా పెరిగిపోయింది. స్ట్రైట్ మీడియా ఒక రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది ప్రాబ్లమ్ని, సోషల్ మీడియా ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది ప్రాబ్లమ్. Agreed, sir. But media guidelines apply to all the media, new media, digital media, electronic media, every media. There are media guidelines. No, sir. We had to call all. Okay, well, let me. Don't cross talk. Let us say what she has said. Sir. Media channel represent. Let me, sir. Sir, sir. Let me address, sir. Swatantra. Sir, మీరు సార్ యు ఆర్ రిప్రజెంటింగ్ TV9 నుంచి. నిన్న నేను ఐ హ్యాడ్ టు రిక్వెస్ట్ మనకి మీడియా గైడ్లైన్స్ టు రిపోర్ట్ సెక్షువల్ అబ్యూజ్, రేప్, మీడియా గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటివి. నేను ఐ హ్యాడ్ టు ఫార్వర్డ్ ఇట్ టు including your channel. I had to talk about this to all the heads. I personally had reached out to many of the TV channel heads. Sir, we are bound not to give a detail of the person to అమ్మాయి యొక్క డీటెయిల్కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు. ద మొమెంట్ యూ సెడ్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా. సో మీడియా రివీల్ చేసినట్టే కదా. మీరు చెప్పండి సార్. క్వశ్చన్ అడిగారు. సారీ సార్, హీ స్టార్టెడ్ ద క్వశ్చన్స్. ఇంతకుముందు చెప్తున్నట్టు ఇప్పటి వరకు జరిగిన ఈ 2-3 రోజుల విచారణ ఏదైతే ఉన్నదో, 2-3 వారాలు 2-3 వారాల విచారణలో అమ్మాయి మీద రేప్ జరిగినట్టు మీరు ఐడెంటిఫై చేశారా? దట్స్ అ వెరీ డెలికేట్ క్వశ్చన్, నాట్ టు బి రివీల్డ్ రైట్ నౌ అండి. ఎంక్వైరీ ప్రాసెస్ అయిన తర్వాత చెప్తాం. అది ఎంక్వైరీలో ఉంది కదా. 100% ఆఫ్ ద ఎంక్వైరీ వాట్ ఎవర్ ఇస్ బీన్ ఐడెంటిఫైడ్ విల్ గివెన్ టు ఇట్స్ ఏ ఓపెన్ రిపోర్ట్, రైట్? సమంత గారు ఇవాళ ఏర్పాటు చేసిన కమిటీది రిపోర్ట్ బయట పెట్టడం చెప్పారు, కానీ మెయిన్ చేసే కొందరు కాలేదు. సారీ, వాయిస్ ఆఫ్ విమెన్ తరపున అది ఆల్ ఆఫ్ అస్ వేర్ సంగీత గారు, ప్రేమ గారు అండ్ ఆల్ ది అదర్ విమెన్, ప్రగతి గారు, ఇక్కడ రామలక్ష్మి గారు అండ్ ఆల్ ది విమెన్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ విమెన్. ఐ నో సార్, సమంత గారు ట్వీట్ చేసింది కూడా మన వాయిస్ ఆఫ్ విమెన్ తరపున వచ్చినటువంటి నోట్. సో సి, వాయిస్ ఆఫ్ విమెన్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో చేంబర్ ఆల్రెడీ గవర్నమెంట్ తోటి మనం మాట్లాడుతూనే ఉంది, మీకు బయటికి రాలేదు అంతే. ట్రాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడతారో అప్పుడే వస్తుంది. గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరుగుతూనే ఉంది. వాయిస్ ఆఫ్ ఉమెన్ తరపున మన రిప్రజెంటేషన్, ఆల్ ద విమెన్, వీ వాంట్ దిస్ టు బి అ సేఫ్ వర్కింగ్ ప్లేస్. మేము గట్టిగా అడుగుతున్నాము. వీఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ది సుప్రియ గారు, తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడున్నారు. దాము గారు హ్యాస్ మెట్ శిఖా గోయల్ గారు, విమెన్ సేఫ్టీ వింగ్. We are also sending another representation to speed up. High level committee నుంచి తమారెడ్డి భరద్వాజ గారు and me, all of us are following up. సంవత్సరానికి at an average 1-2 కేసెస్ వస్తూ ఉన్నాయి. రాకూడదు కాదు, మనకి ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ అవైలబుల్గా ఉన్నాం. భరద్వాజ్ గారు చెప్పినట్టుగా మేము భరోసా ఇస్తాము, మీరు మాతో మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ప్రగతి గారు అందరికీ పరిచయం, నామకం అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ, వివేక్ గారు తెలుసు, భరద్వాజ్ గారు తెలుసు. ఓహో, వీళ్ళు ఈ ప్యానెల్లో ఉన్నారు, మేము ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ పంపించాలి. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ అవేర్నెస్కి చాలానే కృషి చేయాల్సిన అవసరం ఉంది. చాలా ల్యాక్నే ఉంది అక్కడ. నాట్ ఎనఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సార్ దానికి ఒక అవేర్నెస్కి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేశారు. నెక్స్ట్ 1 week 10 daysలో వర్కింగ్. ఏంటంటే ఎన్ని వచ్చినాయి అంటే సింగిల్ డిజిట్లోనే వచ్చినాయి అండి. ఇంకా మేము 10ల సంఖ్యలోకి కూడా రాలేదు. వాటిలో కొన్ని రిజాల్వ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని యాక్షన్ అంతటితో తీసుకుంటే సరిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని మనం చేయలేని కేసెస్ ఉన్నాయి, కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. అందులో 2 ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ, దేర్ ఆర్ ఫేక్ కంప్లైంట్స్ అండ్ వీ హెవ్ టేకెన్. అంటే చాలామంది అడగచ్చు కదా, మహిళలు ఇవి మిస్యూజ్ చేస్తారేమో అని అడగచ్చు కదా. మిస్యూజ్ చేస్తారేమో అనే భయంతో మనం ఇవేం పెట్టకుండా ఉండకూడదు, ఇది ఉండాలి. ఫేక్ కంప్లైంట్స్కి ఒక సెక్షన్ ఉంది. కావ్య విల్ బీ ఏబుల్ టు గివ్ దట్ ఫేక్ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి అనే సెక్షన్ పాష్ యాక్ట్లో చాలా బాగా మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇక్కడ కూర్చునేటువంటి కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ బాగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫేక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం అది చేసాం, కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సారీ అండి, మేల్ కొరియోగ్రాఫర్కి వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అని అది విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది, మనం ఏమి ఇవ్వచ్చు. మనం కోర్టు కాదండి ఇక్కడ. సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ కమిటీకి, కానీ మనం కోర్టు కాదు. న్యాయపరంగా, చట్టపరంగా ఐ థింక్ కావ్య యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్. ఆర్ దే అప్రోచింగ్ యూ గైస్ లైక్, అంటే వస్తున్నారా ఇలా మా మీద జరుగుతుంది? డైరెక్ట్గా రారు, మీకు తెలుసు. అంటే రీసెంట్లీ అను ఇమ్మాన్యుయల్ కూడా దెర్ ఈస్ కాస్టింగ్ కౌచ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పి
అండ్ షీ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ దట్ పర్టికులర్ థింగ్ అని చెప్పి ఆవిడ చెప్పడం మనలాంటి జరిగింది. మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బయటికి వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ని మీరు చెప్తున్నారు. మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు, మీకు తెలిసిన విషయమే. చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం. ఇక్కడ మెకానిజమ్స్ తగినన్ని, ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, మనకి తగినట్టుగా సరిపోయినన్ని తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి. ఉన్నది ఒకటి, ఇక్కడ వీఆర్ హియర్ టు డీల్ విత్ దెమ్. సో ఈ అమ్మాయి కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానెల్ దగ్గరికి రాలేదు. అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది, నాకు వర్క్ కావాలి, నాకు కార్డు కావాలి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు డాన్సర్స్ని ఇవ్వట్లేదు, నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు. దో షీ ఈస్ గెటింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్. ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కూచిభట్ల, బిగ్ ప్రొడ్యూసర్స్